సో దీంతో ఏది ఎక్కడ కట్ చేయాలి, ఏది ఎక్కువ పుష్ చేయాలి అన్నది చాలా అనుభవజ్ఞుడు కదా చంద్రబాబు నాయుడు దేశంలోకెల్లా. కాబట్టి ఆయనే దీని మీద ప్రత్యేకించి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే సార్, పిఠాపురం రాజకీయం చాలా రసవత్రంగా మారుతుంది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎంటర్ అయిన దగ్గర నుంచి పిఠాపురమే, రాష్ట్రంలో ఎక్కడ విన్నా సరే పిఠాపురం పిఠాపురం పిఠాపురం. కానీ ఇప్పుడు ఆ పెండం దొరబాబు వైసీపీలో ఉన్న ఆయన్ని మళ్ళీ పిఠాపురం తీసుకొచ్చి ఇన్ఛార్జ్ ఇవ్వడం, వర్మ వర్గీయులు కొద్దిగా గుర్రుగా ఉన్నారట. అసలు ఏంటి అక్కడ రాజకీయం? మీకే బాగా తెలియాలి పిఠాపురం రాజకీయం. ఇప్పుడు ఒక పీఠం ముగ్గురు వీరులు అన్నట్టుగా తయారైంది ఒక పిఠాపురంలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో అసలైనటువంటి అధినేత, రాష్ట్రంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా 2వ స్థానంలో ఉన్నారు. కానీ అక్కడ ముగ్గురు అయిపోయారు. అవును, ఒకటేమో ఆయన త్యాగరాజు, అతిపెద్ద త్యాగరాజు అని ఆయనకు బిరుదిచ్చి ఆయనకు నమస్కారం పెట్టి ఇవన్నీ కూడా చేశారు. చేసిన తర్వాత సహజంగా ఏమనుకుంటాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు గెలిచినా కూటమి ప్రభుత్వం కాబట్టి గతంలో నాకున్న అనుభవాన్ని బట్టి నేను నిలబడతా అనుకుంటాడు. పైగా ఆయన కొంచెం స్వతంత్రత కూడా ఉంది కదా, స్వతంత్రంగా కూడా గెలిచిన మనిషి, మనం గుర్తించాలి అది. ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళి ఉండొచ్చు కానీ గెలిచింది స్వతంత్రంగా గెలిచారు. సో కొంత స్వతంత్ర వ్యక్తిత్వము, తన వనరులు, తన పునాది ఉన్న ఒక మనిషి. ఈ దొరబాబు ఆయన సరే ఆయన వైసీపీలో ఉన్నాడు, పార్టీ మార్పులలో భాగంగా ఓడిపోయాక ఇటు వచ్చి చేరాడు. అసలు అంతకుముందే ఇంకొక బాబు ఉన్నాడు, అసలైన బాబు నాగబాబు దాదాపు దానికి అనధికారిక ఇన్ఛార్జిలాగా ఆయన అంతకుముందు నుంచి అక్కడ చక్రం తిప్పుతూ ఉన్నాడు, నిర్ణయాలు చేశారు, కార్యక్రమాలు చేశారు. మొన్న కూడా పెన్షన్ల పంపిణీలో కూడా ఆయన పాల్గొన్నారు. సో నాగబాబు పాత్ర అలా ఉండగా వర్మ తనేదో చేయాలి, తన గౌరవం నిలబెట్టుకోవాలని ఆయన చూస్తుండగా ఇప్పుడు దొరబాబుని కూడా తీసుకొచ్చి, అది కూడా ఏంటి, వైసీపీ ఆయన జనసేనలో చేరి జనసేన తరఫున ఇన్ఛార్జి కావటం. ఇప్పుడు ఎన్నికలకు ముందు కూడా మనం చూసాం, టీడీపీ వాళ్ళు వెళ్ళి జనసేనలో, జనసేన వాళ్ళు టీడీపీలో, వాళ్ళు వెళ్ళి బీజేపీలో, రకరకాల సర్కేస్ జరిగింది. సో ఈ పిఠాపురంలో ఈ సర్కేస్ ఏమీ అనవసరం అండి. అంటే చంద్రబాబు నాయుడు గారు దృష్టికి ఉంటుంది సార్ ఇది. సార్ పిఠాపురంలో మీరు చంద్రబాబు గారు అంటే ఎట్లా అండి, అక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు 6 అడుగుల బుల్లెట్ ఉంది అక్కడ, పవన్ కళ్యాణ్ ఇక్కడ. అవును, కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్తో ఏ విధమైనటువంటి పొరపత్యాలు రావడానికి చంద్రబాబు నాయుడు ఏం ఒప్పుకోరు. సో ఆ ఇలాకా అది పవన్ కళ్యాణ్ ఇలాకా కింద దాన్ని వదిలేయటం తప్ప, మరి అంతకుముందే అది వర్మగారి ఇలాకా. అవును, మీకు ఒక కీలక అంశం చెప్తాను సార్, ఇక్కడ వచ్చింది కాబట్టి. నిన్న మురళీమోహన్ గారితో నాది ఇంటర్వ్యూ అయింది. ఆ టైంలో ఆయన అన్న మాట ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రయారిటీ ఇస్తారని నేను అసలు ఊహించలేదు. నంది అవార్డ్స్ ఆగిపోయినాయి కదా, గత 10 సంవత్సరాల నుంచి ఆగిపోయినాయి సార్, నంది అవార్డులు మనం పెడదామని అన్నారట. అంటే అవునా, కరెక్టే, చేద్దామండి, ఒకసారి డిప్యూటీ సీఎం గారితో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకుంటానన్నారు. ఓకే, అంటే ప్రతి అంశాన్ని కూడా ఆయన రాబోతుందా మీ ఇంటర్వ్యూ చెప్తానండి. ఆయన చెప్పిన విషయం అంటే అంత ప్రయారిటీ ఇస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారిని, గతంలో ఇలా చూడలేదు మేమని. అంటే మురళీమోహన్ కూడా టీడీపీ సినిమా రెండు తెలిసిన వ్యక్తి కదా, కొంతకాలం చిరంజీవితో కూడా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. అందువల్ల ఆయన అన్ని రకాల ఇవన్నీ చూసిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు చాలా వాస్తవికతతోనే పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. అది రాజకీయంగా పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం అనేది గేమ్ చేంజర్ అన్న విషయం. గేమ్ చేంజర్ను కాస్త గేమ్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టకూడదు కదా. కాబట్టి అది తప్పకుండా దాన్ని కొనసాగించాలి. సోషల్ ఈక్వేషన్స్లో కూడా పవన్ కళ్యాణ్ ఆయన బేస్ తనతో ఉంచుకోవడం అనేది చంద్రబాబుకు చాలా చాలా కీలకమైంది. మూడవది ఆ ప్రభుత్వ సుస్థిరత అన్నది కూడా పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ ఎప్పుడు ఉంటుంది. ఆయన సినిమా షూటింగులు మానేసిన తర్వాత పొలిటికల్ షూటింగ్ చాలా ఎక్కువైపోయింది, ఎవ్రీథింగ్. కాబట్టి మూడోది ఇంకా చివరిది మురళీమోహన్ కూడా తెలుసు, అది ఆఫ్టర్ ఆల్ ఈజే సూపర్ స్టార్. పరిశ్రమలో ఉన్న 3-4 ఒక సూపర్ స్టార్గా ఉన్నప్పుడు, అది కూడా మెగా కాంపౌండ్ ఇవన్నీ ఉన్నప్పుడు, సినిమాలకు సంబంధించిన విషయం ఆయన అడగకుండా చంద్రబాబు నాయుడు ఎలా తీసుకుంటారు రేపు పొద్దున ఏదైనా ఉంటే కూడా. కాబట్టి తప్పకుండా సహజమే, ఇట్స్ జస్టిఫైడ్. పవన్ కళ్యాణ్కి ఆ ప్రాధాన్యత ఇవ్వడం, అందులో అవార్డులు అయితే ఒకటి కోరుకోవాలి, తొందరగా పునరుద్ధరించాలని. మీరు చూశారు కదా, వర్మ నిన్న జాతీయ సినిమా అవార్డులు ప్రకటించారు. దక్షిణాది ఊపేసింది. ఇప్పుడు సినిమా అంటే మనము ఒక దీపికా పడుకునేనా ఇంకొకరా అన్నటువంటి పేర్లు అవి ఎక్కువ వినేవాడు. తెలుగు వాళ్ళు కూడా, దక్షిణాది వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చే పరిస్థితి. కానీ మీరు చూస్తే అన్ని
ఎక్కువ భాగం అవార్డులు దక్షిణాదికి రావటం, అందులో పాన్ ఇండియా అని ఒక ఊపు తెలుగు పాన్ ఇండియా అని ఒక ఊపు ఊపడము. సో సౌత్ అడ్వాన్స్ చాలా ఎక్కువగా ఉంది. దీని బహుశా తెలంగాణలో గద్దర్ పేర ఇంకో పేరు పెట్టినా, ఆంధ్రలో నదిని పునరుద్ధరించిన ఈ స్పిరిట్ను మెయింటైన్ చేసే ఇదో మంచి పరిణామం, ఇది ఒక మంచిది. యా కాబట్టి బహుశా పవన్ కళ్యాణ్ కూడా వేగవంతం చేయడం చాలా అవసరం. అవును. ఆయన అంతకుముందు ఒకసారి అన్నారు, సినిమా ఇన్స్టిట్యూట్ కూడా ఒకటి పెడతాను, ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే. స్కిల్ డెవలప్మెంట్ అన్నప్పుడు సినిమా వాళ్ళని కూడా డెవలప్ చేయాలి, దానికోసం ఒక ఇన్స్టిట్యూషన్ పెడతానని. తెలుగు వాళ్లకు సినిమాలు, మీడియా, రాజకీయాలు